ట్రిప్కి వెళ్దామంటే ఒక్క రూపాయి లేదు, కానీ ట్రావెలింగ్ చేయాలి. బడ్జెట్లో ట్రావెల్ అంటుండు, 60 రూపాయలు చూపిస్తుండు, పైసలు లేవంటుండు. ఏంది ఇదంతా అని అనుకుంటున్నా. చూడన్నా ఇన్ని పైసలతో ట్రిప్ ప్లాన్ చేస్తారా? మనం చేద్దాం. ఎట్లనే చెప్తా పదా. ఫైనల్లీ నేను అనుకున్న ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ ట్రిప్ 5 years ముందు అనుకున్నా, కానీ ఏదో ఒక దాని వల్ల అది పోస్ట్పోన్ అయితేనే ఉంది. అట్లా 5 years గడిచిపోయినాయి. ఈసారి ఏదేమైనా సరే ట్రిప్ అయితే ఆపే ప్రసక్తే లేదు. ఇప్పుడు కూడా పైసలు లేవు, అయినా సరే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఈ ట్రిప్ దేని గురించి అంటే 0 బడ్జెట్తో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఇండియాలో మాక్సిమం ట్రావెల్ చేయాలి. ఇది నా ట్రిప్ ఒక కాన్సెప్ట్. దీనికి నేను పెట్టుకున్న రూల్ సింపుల్. ఫుడ్ తినాలన్నా, ట్రావెల్ చేయాలన్నా, స్టే చేయాలన్నా పైసలు సంపాదించుకోవాలి. నేను ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో పని వెతుక్కోవాలి. అన్ని రోజులు నేను అనుకున్నట్టే ఉంటాయని రూల్ లేదు కదా. నేను అనుకున్న పని దొరకవచ్చు, దొరకకపోవచ్చు. దొరికిన పని నాకు నచ్చకపోవచ్చు. అందుకే ఎమర్జెన్సీ ఫండ్స్ లాగా ఒక 50,000 సెట్ చేసుకుందాం అనుకున్నా, కానీ 50,000 సెట్ కాలే. సర్లే ఒక 30,000 పెట్టుకుందాం అనుకున్నా. ఆ 30,000 కూడా సెట్ అయితే లేవు. ఇదంతా కాదు, ఓ 10,000 ఉంటే చాలు, స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే అది అవుతుంది చూసుకుందాం అనుకున్నా. ఆ 10,000 కూడా లేవు. ఇట్లా ఒక 1 month గడిచిపోయింది. ఇదంతా అయితలేదు కదా అని చెప్పి 2,000 సెట్ చేసుకున్నా. ఆ 2,000 పెట్టుకొని స్టార్ట్ అయిపోతా. ఆ 2,000 కూడా నేను ఆ 2,000 నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా. ఆ 2,000 ఎట్లా ఖర్చు పెడుతున్నా, ఎక్కడ ఖర్చు పెడుతున్నా ప్రతి ఒక్కటి వీడియోలో షేర్ చేస్తా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను ఏదైతే ట్రావెల్ చేయబోతున్నా అది మొత్తం రియాలిటీ బేస్డ్ ఉంటుంది. ఏది ఫేక్ చేయ ఉన్నది ఉన్నట్టు చూపిస్తా. నేను ఎట్లా సర్వైవ్ అవుతున్నా, ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఏం తింటున్నా, ఎక్కడ పడుకుంటున్నా, ఇవన్నీ అన్నీ చూపిస్తా. ఈ ట్రిప్ స్టార్ట్ చేయడానికి ఎక్సైటెడ్గా ఉన్నా, అట్లనే కొంచెం భయంగా ఉంది. 8 months నుంచి చాలా కంఫర్ట్ జోన్లు ఉన్నా. ఈ కంఫర్ట్ జోన్ని వదిలి బయటికి పోతున్నా అంటే కొంచెం భయం ఉంది. కంఫర్ట్ జోన్లో అలవాటు అయిన తర్వాత ఆ కంఫర్ట్ జోన్ వదిలి ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నాం అంటే ఒక చిన్న భయం స్టార్ట్ అవుతుంది. అది పొడగొట్టాలి. ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఏ ప్లేస్లో అయితే కూర్చున్నానో 8 months నుంచి నాకు చాలా కంఫర్ట్ ప్లేస్ ఇది. నేను కొంచెం లో ఉన్నా, లేకపోతే బోర్ కొట్టినా, ఏదేమైనా సరే ఈ ప్లేస్కి వస్తా, ఇక్కడ కూర్చుంటా. ఇక్కడ కనిపిస్తుంది ఎల్లమ్మ టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సమ్మర్లో కూడా ఎంత వేడిగా ఉన్నా ఈ చెట్ల కింద వచ్చి కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది. చాలాసార్లు ఇక్కడ పడుకున్నా నేను. చాలా మంచి ప్లేస్. మన ట్రావెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే రావాల్సిందే కదా, అప్పుడు చూసుకుందాంలే. చలో హైవేలో కలుద్దాం. By Shiva. 8:52 4th July. ఫస్ట్ లారీ వస్తుంది, నేను అడుగుదామా? ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు, ఆపేషన్ లారీ. అడుగుదాం ఎక్కడి వరకు వెళ్తుండో. అన్న ఎక్కడి వరకు వెళ్తుండ్రు? నేను కరీంనగర్ వెళ్ళాలి. తూప్రాన్ చేయకుండా అంటే ఎంత దూరం ఉంటుంది? ఓవర్ అదే హైవే. సరే అక్కడ దింపేస్తారా? మధ్యలో ఎందుకు ఓవర్ వచ్చిందనేది నాకు అస్సలు ఐడియా లేదు. అప్పుడప్పుడు అట్లా ఆగమవుతుంటారు. నేను మహారాష్ట్రలో ఏమన్నా మాట్లాడదామన్న లోపు సాంగ్స్ పెట్టిండు. ఏం మాట్లాడతలేడు అనుకో, ఇంట్రోవర్ట్ అయ్యి ఉండొచ్చులే అని చెప్పి సైలెంట్గా కూర్చుంది. కానీ కొంచెంసేపటికి పాటలు ఆపేసిండు. అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసిండు. చాలా బాగుంటుంది. అవును, ఇంట్లో తినేసి వచ్చిన. ఈయన పేరు సయ్యద్ జబీ. ఈ లారీ ఓనర్ తెలుసా? ఈ లారీ ఓనర్ నెలకి ఎంత సంపాదిస్తాడో? అన్ని ఖర్చులు తీసేసిన తర్వాత 70,000 to 80,000 అంట. ఇది విన్న తర్వాత జాబులు మానేసి లారీ తీసుకోవాలని అనుకుంటారు కదా, కానీ ఇదంతా ఈజీ జాబ్ కాదు. కానీ ఒకవేళ డేట్ చేసి మాత్రం జాబ్ తీసుకుంటే బిందాస్ లైఫ్ అనిపిస్తుంది. మంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేయొచ్చు. మన ఆపోజిట్ వాళ్ళు చేసే పని మనకి ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది. మనకి ఆ పని చేయాలనిపిస్తుంది, అన్లెస్ మనం ఆ పని చేసేంత వరకు. మీకు అనిపిస్తుంది లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అనిపిస్తుంది. ఆడ చెట్టు పడిపోయినట్టుంది.
బండి దిగినో లేదో ఒక లారీ వచ్చింది, లిఫ్ట్ అడగనే ఇచ్చేసిండు. ఎవరు బ్రో చెప్పింది లారీ డ్రైవర్స్ ఇట్లుంటారు అట్లుంటారు అని? ఎంత స్మార్ట్ ఉన్నాడు తెలుసా, చాలా ఫ్రెండ్లీ ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నారు. అక్కడ నుంచి తుప్రాన్ హైవే వరకు డ్రాప్ చేసిండు. ఇక్కడ ఆయన కొంచెం పని ఉందంట, ఇక్కడ నుంచి వేరే లారీ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ చాలా లారీస్ ఉన్నాయి, అడుగుదాం వెళ్ళి వాళ్ళని. సింపుల్ గానే ట్రావెల్ ప్లాన్ గురించి చెప్పాలంటే, నేను ఇప్పుడు తెలంగాణలో ఉన్నా, ఇక్కడ నుండి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలి, అక్కడ నుంచి నార్త్ ఈస్ట్ వెళ్ళాలి. ఇది నా ప్లాన్. పైసలు లేకుంటే ఇదంతా పాసిబుల్ అంటే మనం చేస్తే పాసిబుల్ అవుతుంది. ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, మోస్ట్ ఆఫ్ ది టైం లిఫ్ట్ అడుగుకుంటేనే ట్రావెల్ చేయాలి. ఇంకా స్టే అంటావా, పాసిబుల్ అయిన చోట టెంట్ వేసుకుంటా. ఇంకా ప్రాబ్లం అంతా ఫుడ్ గురించే, ఫుడ్ ఒకటి మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను నార్త్ ఈస్ట్ వెళ్ళేలోపు మనకి యూట్యూబ్ లో మంచి నంబర్స్ వచ్చినాయి అనుకో, అంటే సబ్స్క్రైబర్స్ వస్తే అప్పుడు నార్త్ ఈస్ట్ తర్వాత ఇంకో ప్లాన్ ఉంది, అది అప్పుడు మాట్లాడుకుందాం. అరే ఆపరా, నేను ఇక్కడ రికార్డ్ చేసుకుంటున్నా, నేను ఏం చేస్తలేను. ఇక్కడికి వచ్చి బ్యాగ్ ఇవన్నీ వేసి కుక్కలన్నీ ఒకేసారి ఉరికొచ్చినాయి, పడిపోయిన మొత్తం ఒకేసారి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నా అంటే లేదు, నేనున్న సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తా. ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీని తీసుకుంటా, అంతే. ఇంతకీ అసలు నేను ఎక్కడికి పోతున్నా చెప్పలేదు కదా. ఇక్కడ నుండి ఫస్ట్ మహారాష్ట్ర బార్డర్లో కమలాపూర్ ఎలిఫెంట్ పార్క్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ ఎలిఫెంట్స్ని అట్లా చూసి అక్కడ నుండి ప్లాన్ ఏందో నాకు తెలియదు. ఇంకా ప్లాన్ చేసుకున్న ట్రావెల్ అయితే కాదు ఇది. వెల్కమ్ టు ట్రావెలింగ్ అక్రాస్ ఇండియా ఫర్ ఫ్రీ. లిఫ్ట్ ఇట్లా దొరికిపోతున్నాయి అడుగుతుంటే, ఏమో అడుగుతున్నా. ఓకే బాయ్. ఇంకొక లిఫ్ట్ అన్న, ఎక్కడి వరకు వెళ్తున్నావు? నేను కరీంనగర్ వెళ్ళాలి. రామాయణపేట వెళ్తారా మీరు? ఓకే రావచ్చా లిఫ్ట్? థ్యాంక్ యూ. ఇంకా అడ్వాంటేజ్ ఏంది తెలుసా, మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఎవరైతే కలుస్తారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంటారు. అన్న ఏం పేరు అన్న? అశ్వా. ఓకే, లోకలా? హైదరాబాద్. నైస్. ఇక్కడ నుంచి రామాయణపేట వరకు ఈ అన్నతోనే ట్రావెల్ చేస్తున్నాం. ఇంకా ఏం తీసుకెళ్తున్నావు అన్న? టమాటో. అక్కడ నుంచి వస్తుందా? ఇంత దూరం వెళ్తాయా? అబ్బా, ఏం కదా, అలవాటు ఉందా? మదనపల్లి నుంచి టమాటోస్ తీసుకొని నాన్ స్టాప్. అసలు క్రేజీ ఉంటుంది తెలుసా లారీ వాళ్ళు. మొత్తం హైవే ఇట్లా దూరం వెళ్తారు కదా, మంచిగా అనిపిస్తుంది. ఈ అన్న యూజువల్గా 80 స్పీడ్ వెళ్తాడంట, టాప్ స్పీడ్. నేను ఉన్నా అని చెప్పి 50-60 ఆ స్పీడ్లో వెళ్తున్నా. నార్మల్గా ఇట్లా ముందు కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు ఓవర్టేకింగ్లో చాలా భయం వేస్తుంది. ఇట్లా రోడ్ పైన కూర్చున్నట్టు ఉంటుంది మనకి. వెళ్తూ ఉంటే ఒక టీ ప్లేస్ గురించి నెక్స్ట్ లెవెల్ చెప్పిండు. సరే అంత బాగుంటుంది అని చెప్పి నాకు ట్రై చేయాలనిపించింది. టీ బ్రో ఎవరు కాదంటారు చెప్పు? కుల్లట్ చాయ్ అని అంటారు కదా, దానికంటే బాగుంటుంది అని చెప్పింది అన్న. ఈ ఇయర్స్ నుంచి ఇక్కడ అవుతున్నావు? ఈ ఏరియా నుండి పాస్ అవుతున్న ప్రతిసారి ఇక్కడ అవుతాడంట. అమేజింగ్ కదా. ఆ తూప్రాన్ జంక్షన్ ఉంది కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాడంట, ఇక్కడ వచ్చి ఛాయ్ తాగుతాడు. 30 సంవత్సరాల నుండి ఛాయ్ అమ్ముతున్నారంట. ₹1 స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా ₹5, ₹2, ₹3 అన్ని పెంచుకుంటూ ₹1 నుంచి మొన్న జనవరి నుంచి ₹15 చేసిన. చాయ్ మస్తు ఫేమస్ బెట. ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ మంట పైన కాకుండా జస్ట్ బొగ్గులతో టీ ప్రిపేర్ చేస్తున్నారు. వెల్కమ్ టు బజరంగి హోటల్ బై శాంతం. చాలా మంచి ప్లేస్ చూపెట్టినావు నాకు. ఇట్లా ట్రావెల్ చేస్తే ఇదే అడ్వాంటేజ్, మంచి ప్లేసెస్ మనకు తెలుస్తాయి. దీనికి ఎన్ని టైర్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3, 9, 10, 11, 12, 13, 14 టైర్స్. ఎక్కడం కష్టమో ఉంది కొంచెం. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మన జర్నీ ఎట్లా కంటిన్యూ అవుతుందో చూడాలి. రెయిన్ కోట్ లేదు, అంబ్రెలా లేదు, ఏం లేదు. భయంతో స్టార్ట్ అయిన నా జర్నీ జాలీగా మారిపోయింది. నిజం చెప్తున్నా, ఇంటి నుండి స్టార్ట్ అయినప్పటి నుండి మన ఫస్ట్ లిఫ్ట్ తీసుకునేంత వరకు టెన్షన్తో ఎక్కడ ట్రిప్ ఆపేసి ఇంటికి వెళ్ళిపోతానా అనిపించింది.
అన్నతో కలిసింది రికార్డ్ కాలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ సిద్దిపేటకి వెళ్ళాలి. రామాయణపేట సర్కిల్ దగ్గర డ్రాప్ చేసిండు. నెక్స్ట్ ఓవర్ లిఫ్ట్ ఇస్తారో చూద్దాం. ఇంకా మీ పేరేనా? రాము. అక్కడ హైవే దగ్గర నుంచి ఇక్కడ రామాయణపేట ఊర్లో డ్రాప్ చేసిండు, అంటే సిద్దిపేటకి వెళ్ళే రూట్ లో డ్రాప్ చేసిండు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక లిఫ్ట్ అడుగుదాం. ఇంకొక లారీ వస్తుంది. ఒక్క సెకండ్ అండి, మనకి హిందీ అంతగా రాదు. ఎంతవరకు వచ్చి భయ్యా తోడ ప్యాస్ జాలో ఇంతే, ఇద్దరు ఉదర్ ఆతా జాలో. ముందే చెప్తున్నా, నా హిందీ చూసి కుళ్ళుకోకండి, ఓకేనా? కరీంనగర్ మన కరీంనగర్ వరకు లిఫ్ట్ దొరికింది. డైరెక్ట్ కరీంనగర్ వరకు అయితే లిఫ్ట్ దొరికినాయి. అన్న ఇంకా వేరే ఏదో ప్లేస్కి వెళ్తుంటాం, ఆ లొకేషన్ ఏదో చూస్తున్నాం. చాలా దూరం తీసుకెళ్తాడంట, దగ్గరలో డ్రాప్ చేస్తా అంటాడు. నేను వెళ్ళాలా? టీకే, థ్యాంక్ యూ భయ్యా. చలో, మనం అక్కడికి పోయేంత వరకు వేరే లిఫ్ట్ తీసుకోవాల్సిన పనే లేదు. ఇదే ట్రక్, మంచిగా ఏసీ కూడా ఉంది తెలుసా దీంట్లో, చల్లగా ఉంది. अच्छा अल्लावली इससे थोड़ा पहले है నేను వెళ్ళాల్సిన ప్లేస్ ఈ మార్క్, కానీ అన్న వెళ్తుంది అల్లపల్లి, అంటే ఇక్కడ నుంచి డైవర్ట్ అయిపోతాడు. చలో, ఇక లాంగ్ జర్నీ ఆప్కే సాత్. ఇంత మంచి ఉన్నారు ఏంది భయ్యా? స్టార్ట్ అయినో లేదో ఇట్లా లిఫ్ట్ అడగానే ఇచ్చేస్తుంది. ఇప్పటికి 1 2 3 4 మెంబర్స్ని అడిగినా 4 మెంబర్స్ అడగనే ఇచ్చేసాను. అసలు లేట్ లేదు తెలుసా? కిतना टाइम लगता है उधर पहुंचने में? आज पहुंचते हैं? नहीं, मेरे को वो ऐसा आज रात को उधर जाना ऐसा नहीं है. मैं आराम से ट्रैवल कर रहा हूँ, 1-2 दिन भी मेरे को फर्क नहीं पड़ता. నైట్ మే ఠీక్ హై. ప్లాన్ ఏం లేదు, నైట్కి అక్కడికి రీచ్ అవుతా. నైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఏమైతే ఏంటిది, ఎక్కడ స్టే, అదంతా తర్వాత. అది నామ్ క్యా బోలో? యోగేందర్ భయ్య ఫ్రమ్ రాజస్థాన్. తెలంగాణ వచ్చి 3 years అవుతుంది, కానీ నాకు ఇల్లు లేదు. ఈ ట్రక్కే ఆయనకు అన్ని. అసలు క్రేజీ కదా, ఇక్కడ నుంచి నేను వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ వరకు లిఫ్ట్ దొరకడం అస్సలు అనుకోలేదు తెలుసా. ఎన్ని లిఫ్ట్లు అడగాల్సి వస్తుందో అని అనుకున్నా. ఇంకోటి, రామాయణపేట హైవేలో దిగిన తర్వాత ట్రక్స్ మాత్రమే లిఫ్ట్ అడుగుదాం అనుకున్నా, కానీ అక్కడ రోడ్ క్రాస్ చేసుకుంటే ఒక ఓమ్ని కార్ కనిపించి కూరగాయలు అవన్నీ వేసుకొని పోతాను. ఆయన నెల్లి అడిగిన, సిద్దిపేటకి వెళ్ళే రోడ్ ఇదేనా, ఎక్కడికి వెళ్తున్నాడని అడిగాను. ఇట్లా నేను ఇట్లా ప్లాన్ చేస్తున్నా, ఇట్లా అంటే సరే ముందు డ్రాప్ చేస్తారా అని చెప్పి తీసుకొచ్చింది. ఆ వ్యాన్ నేను ఎక్కకపోయి ఉంటే ఆ రామాయణపేటలో హైవేలోనే ఏదో ఒక లారీ కోసం వెయిట్ చేస్తుండే. ఎంత దూరం వెళ్తారో తెలియదు, మేబీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ ఆయన నాకు లిఫ్ట్ ఇవ్వడం ఏందో అని. నా అక్కడికి వచ్చి ఆ జంక్షన్లో ఆగితే ఈ అన్న నన్ను చూసి ఆపడం ఏంటిది, ఎక్కడి వరకు వెళ్తామని అంటే నేను మేబీ ఎక్కువ దూరం వెళ్ళరు కదా అని చెప్పి కరీంనగర్ వరకు వెళ్తున్నా అని చెప్పిన. సరే వచ్చేసే అన్నాడు. ఎక్కిన తర్వాత ఇంకా మనం నార్మల్గా డిస్కస్ చేస్తాం కదా, ఇట్లా ప్లాన్ ఇట్లా వెళ్తున్నా. ఏదైతే మన మహారాష్ట్ర బార్డర్ వరకు వెళ్తున్నా, కమలాపూర్ అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయి, అవి చూడడానికి వెళ్తున్నా అంటే అవునా నీ లొకేషన్ చూపెట్టాను అంటే మ్యాప్స్లో ఆన్ చేసి దానికి పక్కనే నేను ఇక్కడ వరకు వెళ్తున్నా అని చెప్పి చెప్తుండు. అమ్మాయి అనుకునే ఇంకా ఇక్కడ చూడండి ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో అక్కడక్కడ ఆగి దిగడం ఇబ్బంది అవుతుండే. ఎప్పుడు అక్కడ వరకు. ఓన్లీ థింగ్ ఏంటిదంటే నైట్ స్టే వెళ్ళేసరికి 9-10 ఆ టైం అవుతుంది అని అంటుండు. ఆ స్టే ఒక్కటి చూసుకోవాలి. సరే చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అని ఈయననే అన్నాడు. చూడాలి ఇంకేమైతే. ఇప్పుడైతే ఒక దాబా దగ్గర ఆయనము స్నానం చేసుకుని వస్తాను ఆపేసిండు. యాక్చువల్గా ఈ ట్రిప్ నిన్ననే స్టార్ట్ చేయాలి, అంటే ఒక రోజు ముందే స్టార్ట్ చేయాలి,
కానీ ఆగిపోయినా. ఎందుకో నాకు లోపట ఇట్లా ఒక భయమైన ఫీల్ స్టార్ట్ అయింది. ఎట్లా ఏంటిది అన్న ఒకటి. ఎప్పుడైతే బైక్ దిగి లిఫ్ట్ అడిగినో క్యాజువల్‌గా అడిగేసిన, ఆపిండు. ఇట్లనే నా ట్రిప్ మొత్తం దొరికితే బాగుంటది. इनको है ना तुम्हारा चैनल देना इनको ये हमारी लैंग्वेज ही हमारे मुंह से निकलता है नहीं निकालते तो भी निकलता है నా తిప్పలు చూడండి. ఏమైందంటే ఆ అంకుల్ హోటల్ వాళ్ళతో మజాక్లో ఏదో మాట్లాడుతుండే. అది వీడియోలో రికార్డ్ అయింది. యుగేందర్ భాయ్ ఏమన్నాడంటే అది అట్లా వీడియోలో పెట్టకు, మంచిగా ఉండదని. అయితే నాకు ఇట్లా అనాలని ఉంది. ఇదంతా కామనే, మేము అట్లనే ఉంటాం, ఏం కాదు అని ఇట్లా చెప్దామని ఉంది. అది లోపల ఉంది కానీ హిందీలో బయటకు వస్తలేదు. అట్లుంటది. ఇది ఏం కర్రీ తెలియదు కానీ ఈ పప్పు ఇది కూడా టేస్ట్ చేద్దాం. రెండు కర్రీస్ వస్తుంది. వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు నాన్ వెజ్ అస్సలు తినరు. అండ్ ఇక్కడ ఎవరి ప్లేట్లలో వాళ్ళు పెట్టుకొని తింటలేరు, అందరూ ఒకటే ప్లేట్లో తింటున్నారు. ఇట్లాంటి దాబాల దగ్గర తినాలంటే కొంచెం అలాగే ఫీల్ ఉంటుండే. ఈ రోజుకి అది పోయింది. అరే ఫుడ్ ఎంత మంచిగా ఉంది తెలుసా, అదేదో నమ్కిన్ అని చెప్పి అది ఇచ్చిండు, పప్పు మస్తు ఉంది. అసలు అనుకోలేదు తెలుసా. ఇందాక ఆయన అంకుల్ కనిపించింది కదా, ఆయన చూడంగానే ఫస్ట్ భయమైంది, ఈయన ఇంత సీరియస్ ఉన్నాడు అని చెప్పి. తర్వాత మాట్లాడుతుంటే ఎంత చిల్లున్నాడు తెలుసా, జోక్స్ చేస్తుండు, ఈ అన్నీ మాట్లాడుతుండు. వచ్చేసి రాజస్థాన్ తీసుకోవతా అంటుండు. వస్తున్నారు. ఈ అంకుల్ ఉన్నారు కదా, ఈయనతో పాటు ఈయనతో పాటు కొంచెం వీడియో తీయాలని అని అంటారు. ఏంటంటే ఇప్పుడు ఈ 2 ట్రక్స్ ఒక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళే. సో సేమ్ ప్లేస్కి వెళ్తున్నారు, కొంచెంసేపు దాంట్లో కొంచెంసేపు దీంట్లో అట్లా ట్రావెల్ చేద్దాం మేము. పులికి ఆహారం దొరికినట్టు నవ్వింది సార్. అంకుల్ నవ్వుతున్నాడు కానీ నాకు లోపల భయంగా ఉంది తెలుసా. ఆయనతో ఉన్నంత ఫ్రీగా ఈయనతో ఉంటలేను. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడే ఆయన ముక్కుల నుండి స్మోక్ వచ్చింది. అది కావాలని చేసిందా లేక కోఇన్సిడెంటల్ గా అయిందా అర్థం కాలే. కావాలంటే మళ్ళీ చూడండి వెళ్ళి. आपका नाम क्या है? హరిరామ్. बहुत बढ़िया नेम है. मेरा नाम यादगिरी. హరే రామ్ హరే కృష్ణ. ఏదో మాట్లాడదాం అనుకున్నా కానీ అవి హిందీలోకి ట్రాన్స్లేట్ అవుతలేవు. నవ్వుతూ కనిపిస్తున్నా కానీ లోపల భయం అట్లనే ఉంది. ఏదో ఒకటి మాట్లాడుతూ మేనేజ్ చేద్దాం. वो करी का टेस्ट अच्छा है. सारे अच्छे वो दोनों होटलों पे देखे हुए ना आप? हाँ हाँ वो तूफान वाली पे, हाँ तूफान वाली पे एक नंबर कारीगर, खाना भी एक नंबर. हाँ. నెక్స్ట్ లైన్స్ ట్రాన్స్లేట్ అవుతున్నాయి ఆగండి. అబ్బే అయ్యేటట్లేదు ఇది. ఇందాక మనం తిన్నది రాజస్థానీ దాబాలో. अनिल सुरकर, అచ్చా. अनिल भाई हाँ उसका 70 गाड़ी है ऐसी, हाँ हाँ ठीक है. उसका ड्राइवर है, अच्छा मस्त आदमी एक नंबर. हाँ डाल दूंगा ये भी. మాట్లాడడం స్టార్ట్ చేసిండు భయ్య, అస్సలు ఆపలేదు. ఈయన తెలంగాణ వచ్చి 3 months అవుతుందంట. घुमाऊं गाड़ी चलाया हूँ. तेलंगाना में अभी 3 महीना अभी आया हूँ. तेलंगाना में पूरा मालूम चल गया हैदराबाद का कितने करना क्या करना है, सब कुछ. अच्छा. सबसे अच्छा एरिया मेरे को हैदराबाद को तेलंगाना का लगा. हाँ सारे एरियो में भी हाँ कहाँ पे भी जाओ साला तेल निकालो, गुंडागर्दी फकना फुलाना चलता. इधर बंदे भी सही है, हाँ. कोई चोरी का काम नहीं है. कहाँ पे रोड पे गाड़ी खड़ी करके फाटके खोल के कोई चोरी चकारी कुछ नहीं. तेलंगाना तेलंगाना एक नंबर एरिया है, एक नंबर एरिया. मस्त तेलंगाना जिंदाबाद. ఒక 1 hourలో కరీంనగర్కి రీచ్ అయిపోయాం. మళ్ళీ టీ కోసం ఆపాను. ఇది దిగడానికి ఎంత కష్టంగా ఉందంటే ఇక్కడ ఈ అన్న
మన 12 జ్యోతిర్లింగాల వీడియో చూసిండంట. ఈ హరిరామ్ అంకుల్ ఫోన్లో వీడియోస్ ప్లే చేస్తుంటే వచ్చి ఈ వీడియో నేను చూసినా, నాకు తెలుసు ఇది నీదేనా అని అడుగుతాడు. అట్లా అడిగేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో చూసిన వాళ్ళు బయట కలిసిందంటే హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుందిలే. ఏ ప్లేస్ లోనా చూసుకోండి, బాగా తెలిసిన వాళ్ళు ఉంటే టీ కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే మంచిగా పెడతారు, మంచిగా ఇస్తారు. మేబీ అందుకనేమో మనము నార్మల్ గా కార్లో అట్లా ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా దాబాలు అవుతే అంత మంచి ఫుడ్ దొరుకుతుందని నేనైతే అసలు అనుకోను. కొన్ని దగ్గర దొరుకుతుంది కానీ మోస్ట్ ఆఫ్ ది టైం దొరకదు. మనకు నచ్చదు. అంతెందుకు నేనే చాలా ప్లేసెస్ లో నాకు నచ్చలేదు. నిజంగా చెప్తున్నా, ఇది రికార్డ్ చేసేటప్పుడు తెలియదు ఈ అంకుల్ వెనకాల ఉన్నాడని. ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే చూస్తున్నా ఐడియా లేదు తెలుసా. ఈ రికార్డింగ్ ఆపేసిన తర్వాత నాకు అసలు తెలియదు ఆయన వెనకాల ఉన్నాడని. ఇంత ఫన్నీగా ఉన్నాడు ఏందిరా. సీరియస్లీ మాట్లాడుకుంటా సింగరేణి వరకు వచ్చేసినాం. టైం 8:28 అవుతుంది. డిన్నర్ కోసం ఆపినరు. ఇందాక ఫుడ్ దగ్గర వీళ్ళే పే చేసినారు, ఈసారి నేను పే చేస్తా. కూర్చొని మొత్తం సీట్ అంతా వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది. అలపెల్లి అనే ప్లేస్కి వీళ్ళు వెళ్తున్నారు. అక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకో 44 కిలోమీటర్స్. నైట్ స్టే వీళ్ళతోనేనా లేకపోతే మన దారి మనం చూసుకోవాలా? అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. ఇంకా అది ఏది ప్లాన్ కాదు, అన్నీ గో విత్ ద ఫ్లో. ఫుడ్ తిందాం. పప్పు ఓకే ఉంది. కమ్మే. ఇందాక ఫుడ్ తినేటప్పుడు అక్కడ పే చేస్తాను, పే చేయనియలేరు. సో ఇప్పుడు ఇక్కడ పే చేస్తున్నా 190. మన 2000 నుంచి 190 మైనస్ చేయాలి. అయిపోయిందండి 190. నెక్స్ట్ నా టెన్షన్ అంతా నైట్ స్టే గురించి. ఏదైతే అది అవుతుందని అనుకున్నా కానీ ఎంత అనుకున్నా కొంచెం భయం అవుతుంటుంది కదా. వీళ్ళు ఎంత మంచోళ్ళంటే నాకంటే ఎక్కువ నా స్టే గురించి వీళ్ళే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎక్కడ పడుకుంటాడు, బయట టెంట్లో ఎట్లుంటాడు. నేను ఇంకా ఆ ఏరియా అంత మంచిది కాదని అంటే ట్రాలీలో టెంట్ వేసుకొని పడుకుంటాను. వాళ్ళు ఈడ సరే అన్నారు. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం. టైం 12 అవుతుంది. వచ్చి టెంట్ సెటప్ చేసుకొని పడుకుని పోయినాక నా ఫస్ట్ టెంట్ సెటప్ ఇది. వీడియో తీద్దాం అనుకున్నా కానీ అస్సలు ఒప్పుకోలేదు. అండ్ బయట కూడా చాలా చీకటి ఉండే. ఇప్పుడు ఫ్లాష్ ఆన్ చేసి అదంతా అస్సలు కాని పని. ఎక్కడ పడుకున్నా ఏంటిది అనేది రేపటి వీడియోలో కలుసుకుందాం.